ఈ సమయంలో ప్రకటన గ్రంథం 2 స్మరణ సంఘానికి రాసిన ఈ పత్రికని చదువుదామండి. యేసు ప్రభు స్మరణ సంఘానికి చెప్పిన మాటలు 8వ వచనం చదువుదామండి. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడనయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. ఈరోజు స్మరణ సంఘానికి దేవుడు చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవాలంటే, స్మరణ ఎలాంటి స్థలంలో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, స్మరణలో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభు ఈ రీతిగా రాస్తున్నాడో గ్రహించుకోగలుగుతాము. ఆ రోజు స్మరణ చిన్న స్థలముగా ఉండేది, కానీ స్మరణ డెవలప్ అవుతాం స్టార్ట్ అయిన తర్వాత రోమన్స్ పెద్ద పెద్ద రోడ్లు వేస్తాం. ఈ రోజు కూడా రోడ్లు కనబడతాం. ఈ రోజు కూడా ఆ రోజు రోమన్స్ వేసిన అదే రాళ్ళు, అదే ఆ స్థలము ఈ రోజు కూడా అలాగనే ఉంటాము, ఏమి చెక్కు చెదరకుండా. ఆ మార్గముల్లో ఎంపరర్ వెళ్తాము, ఎంపరర్తో పాటు సైన్యము వెళ్తాము. ఈ రోమన్ సైనికులు ఎక్కడైతే ఉంటారో వారు విశ్రాంతి తీసుకునే ప్రాంతము, లేకపోతే వారు రెస్ట్ ఉండే లాడ్జ్, ఆ ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో, రోమన్స్ ఎక్కడ ఉంటారో నెక్స్ట్ వారితో పాటు ఏముంటుందంటే వ్యభిచారం ఉంటుందంట, ప్రాస్టిట్యూషన్స్ ఉంటాయి. బికాస్ దేర్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ వాజ్ ప్రాస్టిట్యూషన్. ఇట్ వాజ్ లీగలైజ్డ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా వారి కొరకు వేషల్ని తెచ్చిపెట్టుకునేవారు. సో ఈ ప్రాంతం నెక్స్ట్ చూస్తే ఈ స్మరణ స్లోగా డెవలప్ అవుతాం, ట్రేడింగ్ మరలా అటువైపు మళ్ళుతాం. ఎఫీసీ తర్వాత నెక్స్ట్ సీజన్కి 100 AD తర్వాత నుండి అధికంగా డెవలప్ అయిన స్థలం ఏదిరా అంటే స్మరణ స్థలము. అక్కడ మరలా ఈ బ్యూటిఫుల్ పోర్ట్ ఉంటాం, అదే క్రౌన్ ప్లేస్ షేప్లో ఈరోజు చూసినట్టు అదే ఈ పోర్ట్ ఉంటాం. సో ట్రేడ్ ఇవన్నీ అధికంగా అక్కడ జరుగుతాం. సో ఈ స్థలం చూసినప్పుడు ఎంపరర్ కన్ను దీని మీద పడతాం, అఫీషియల్స్ చేరుతాం, ఘనమైన వారు చేరుతాం. అఫ్ కోర్స్ ఎక్కడైతే రోమన్స్ ఉంటారో అక్కడ మామూలుగా థియేటర్ ఉంటుంది. థియేటర్ ఫర్ దెమ్ టు ఎంజాయ్, థియేటర్ ఫర్ దెమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వారి థియేటర్స్లో మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏముంటుందిరా అంటే మంచి నాటకాలు కాదు, క్రైస్తవులని అక్కడ తీసుకొచ్చి క్రైస్తవులని ఆ థియేటర్లోకి వదిలి మధ్యలో వదిలి సింహాలని లోటకి పంపిస్తారంట. క్రైస్తవుల్ని వదిలి సింహాలని లోటకి పంపిస్తే అనుకుంటానండి, ఒక స్త్రీ ఉంటుంది, తన బిడ్డ ఉంటుంది చేతిలో, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఇంకా కుటుంబాలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు అందరిని లాట్ వదిలేస్తారంట. అందరు మధ్యకి చేరి భయంతో ఒకే మధ్యకి చేరిన తర్వాత అక్కడ వదులుతారంట. తలుపులు కింద నుండి తెరుస్తారంట. సింహాల లాటుకు వస్తాం. సింహాల లాటుకు వచ్చినప్పుడు వారందరూ కేకలు వేస్తాం. ఎవరు కూర్చున్నవారు ఎంటర్టైన్మెంట్, షేరప్. ఇప్పుడు సింహం ఎవరిని పడుతుంది, అట్లా దే చూస్ టు బి ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. అఫ్ కోర్స్ ఆ సింహాల బోన్లోకి వేస్తా ముందు, లేకపోతే ఆ అరీనాలోకి తీసుకొస్తానికి ముందు వారందరికీ ఆఫర్ ఇచ్చేవారు. వారు ఏంటంటే, యేసుని విడిచిపెట్టి ఎంపరర్ దేవుడని మొక్కు, ఎంపరర్ దేవుడని నమస్కరించు, యేసు దేవుడిని విడిచిపెట్టు, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు బ్రతికేయచ్చు. లేదు, యేసే దేవుడు ఎంపరర్ని అంగీకరించడం అంటావా, సింహాల దగ్గర వదులుతాను. కానీ ఆ ఆది సంఘము ఎవరు వెనక్కి తీయలేదంట. నేను చచ్చినా పర్వాలేదు, సింహాలు నన్ను వచ్చి చంపినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, యేసే దేవుడు, నేను యేసుని మాత్రం ఆరాధిస్తాను. దే వర్ వెరీ ష్యూర్, దే ఆర్ వెరీ టైట్. హౌ కెన్ యూ ఫేస్ సఫరింగ్? సింహాలని ముందు పంపించి, సింహం కాదు, సింహాలని ముందు పంపించి నువ్వు అక్కడ నిలబడి ఉన్నావు. ఏముంటుంది నీ మైండ్లో? అఫ్ కోర్స్ ఈ రోజు క్రైస్తవత్వం అంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ రోజు క్రైస్తవత్వం అంటే అంటారు, ఇదిగో దానియేలుని సింహాల బోన్లో కాపాడిన దేవుడు నన్ను ఇప్పుడు కాపాడుతాడు, చూసుకో. నేను చెప్తాను చూడు, ఆ సింహాల నోరులు ముయించేస్తాడు దేవుడు, చూసుకో. ఈరోజు క్రైస్తవంతో ఇలా మాట్లాడతాం కదా.
బట్ దెన్ దే నెవర్ క్వశ్చన్ గాడ్, నువ్వు దేవుడు అయితే ఈ సింహాల నోరులు ముయించు. ఎందుకంటే వారు నమ్మింది ఎంతో అధికంగా ఉంది. దేర్ సంథింగ్ మోర్. వారు నమ్మింది ఏంటంటే, ఈ సింహాలు నన్ను తింటామో, ఈ సింహాలు నన్ను చంపుతామో, నేను క్రీస్తు కొరకు మరణిస్తామో, వీరందరూ నన్ను పిచ్చోడుగా వెర్రోడుగా చూస్తామో నాకు దీవెన. పరలోక రాజ్యంలో నాకు హెచ్చింపు, పరలోక రాజ్యంలో నాకు సింహాసనం ఉంది, కిరీటం ఉంది. మాటేర్ ఫర్ క్రైస్ట్, దట్ ఈస్ అ డెసిగ్నేటెడ్ పోస్ట్. అందరికి వచ్చేది కాదు. దేవుడు ఎవరినైతే దానికి కోరుకుంటాడో వారే ఆ రీతిగా చేస్తంగా ఉంటుందంట. సో దే ఆల్ బిలీవ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. సో అందుకనేసి వై am I celebrating this history? It is very much needed. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో వారు ఎలాగ నిలబడ్డారో అది తెలుసుకునేటప్పుడు ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ నిలబడాలి. లేకపోతే మనం అనుకుంటాం అంటే అవన్నీ ఆ రోజుల్లో ఏముందండి, యేసు ప్రభు కాలంలో ఏమున్నాయండి, ఈ రోజు ఉన్నాయండి శోధనలు, ఈ రోజు ఉందండి పోనోగ్రఫీ, ఈ రోజు ఉందండి. See, the word pornography is the word porne. It is from the Greek word. సో పోర్నే అన్న మాట నుండే పోనోగ్రఫీ వస్తుంది. ఆ రోజు పోర్నే ఈజ్ లీగలైజ్డ్. పోర్నే ఈజ్ నాట్ జస్ట్ పోనోగ్రఫీ దట్ యూ వాచ్ ఆన్ యువర్ ఫోన్. పోర్నే మీన్స్ అడల్టరీ అఫీషియల్లీ. సో ఈ రోజు కన్నా ఆ రోజు ఇంకా డేంజర్ ఉండింది. ఈ రోజు చాలా మంది అంటారు చేతుల్లో మొబైల్ ఫోన్లో. ఆ రోజు ఎక్కడన్నా ఎవడన్నా ఎప్పుడన్నా ఎట్లన్నా ఎనీథింగ్ లీగలైజ్డ్, విచ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ట్. సో ఈరోజు స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. ఈ శోధన బట్టి నేను జయించలేకపోతున్నాను, ఈ శోధన నుండి బయటికి లేకపోతున్నాను. అరే ఫోన్లో నీకు శోధన చేయిస్తానికి ఇంత కష్టమైంది, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతానికి. వీధుల్లో, స్కూల్లో, కాలేజీల్లో, బయట అన్ని స్థలాల్లో లీగల్గా ఉండంటే ఏం చేస్తావు? నిలబడగలుగుతావా? కనీసం ఆ ఫోన్ పగలగొట్టలేవు. హౌ డేర్ యు సే ఓ ఐ హ్యావ్ నో కంట్రోల్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ కంట్రోల్? టేక్ కంట్రోల్, టేక్ కంట్రోల్. ఆ రోజు సంఘము చూసినప్పుడు, స్మరణ సంఘము, వారు ఎంతో పోరాడాల్సి వచ్చింది. AD 100 to 300 హిస్టరీ మొత్తములో, ఇంతవరకు ప్రపంచపు హిస్టరీ మొత్తంలో అంత శ్రమలు, ఆ విధమైన శ్రమలు ఇంకా ఎప్పుడూ కలగలేదు. సో ఈరోజు ఎంతోమంది శ్రమలు అంటారు. ఆ రోజు లాంటి శ్రమలు చరిత్రలో ఎప్పుడు ముందు జరగలే, తర్వాత జరగలే. ద గ్రేట్ సఫరింగ్ పీరియడ్ అంటే అదే. ఏ ఒక్క రాజు ఎవరిని, ఏ దేశాన్ని ప్రపంచంలో దానికి మించిన శ్రమ సఫరింగ్ చేయలేదంట. సో దట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ సఫరింగ్ ఏజ్ అని హిస్టరీ మొత్తంలో చెప్తారు. సో ఆ సఫరర్స్ ఎవర్రా అంటే క్రైస్తవులు. ఎందుకు ఆ సఫరింగ్ అంటే క్రీస్తు నిమిత్తమే. వారందరికీ చాయిస్, క్రీస్తుని విడిచిపెట్టు అందరిలాగా బ్రతుకు, క్రీస్తుని విడిచిపెట్టు అందరిలాగా ఎదుగు, క్రీస్తుని విడిచిపెట్టు అందరిలాగా లాభం అనుభవించు, లేకపోతే క్రీస్తుని పట్టుకో చావు, మరణం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది క్రీస్తు కొరకు శ్రమ పొందుతానికి సిద్ధమో? వద్దు, నేను చూడట్లేదు. నో పాయింట్, బికాస్ వి ఆల్ సే వి విల్. వెన్ వి యాక్చువల్లీ స్టాండ్, ఎందుకంటే అది రియల్ ఛాలెంజ్. ఎందుకంటే ఈరోజు చాలా మంది దేవుడు నీ ప్రార్థనకి ఏదో జవాబు అవ్వలేదని, నువ్వేదో అడిగింది జరగలేదని, నువ్వు ప్రార్థన చేసింది ఏదో నీకు జరగలేదని, నువ్వు వేచి ఉన్నావని, సంవత్సరాలు ఎదురు చూసావని, దేవుడేనా అన్న విడిచిపెట్టేశాడు. దేవుడే లేడుపో, నా ప్రార్థనకి దేవుడు జవాబు అవుతా, దేవుడు నాకు వద్దులే, నేను ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వే చూసుకుంటా. ఇఫ్ గాడ్ డస్ నాట్ ఆన్సర్ మీ, ఐ విల్ సీక్ ఫర్ అనదర్ ఆప్షన్, అదర్ చాయిస్. దేవుడి సహాయం నాకు రాకపోతే నాకు ఇంకోటి ఉన్నాడు సహాయం చేస్తాను. ఎవడాడు? లూసిఫర్. అంటే లూసిఫర్ అని చెప్పడు కానీ వాడు మనుషులు. ఈరోజు ఎంతో మంది దేవుని మీద ఆధారపడకుండా అడ్డదారులు పట్టుకుంటూ దేవుని నామాన్ని ధరించుకోవడానికి అవమానపడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు నిమిత్తమైన శ్రమ గొప్ప లాభముగా మీరు ఎంచుతున్నారా? స్మరణ గురించి చెప్పాలంటే దేవుడు అంటాడు, కమింగ్ బ్యాక్, నీ శ్రమను నేను ఎరిగొన్నా, నీ గురించి నేను ఎరిగొన్నా, నీ దరిద్రతను నేను ఎరుగొన్నా. చూసి దరిద్రత అన్నావు అంటేనే చాలా మంది అంటారు, ఇదేనండి క్రైస్తవులు అంటేనే దరిద్రులుగా బ్రతకాలి. హోల్డ్ ఆన్. బైబిల్ నువ్వు జాగ్రత్త చదివితే క్రైస్తవుల్లో క్రీస్తును నమ్మిన వారు గనులైన వారు ఉన్నారు, అల్పులైన వారు ఉన్నారు. క్రీస్తును నమ్మిన వారిలో అధిక లాభంలో ఉన్న వారు ఉన్నారు, ఏమీ లేని వారు ఉన్నారు. బట్ మోర్ ఓవర్ యూ సీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ద సీజన్. కాలము సమయము తగినట్టుగా
శ్రమలు ఉన్నదప్పుడు దరిద్రత ఉంది, ఎందుకంటే ఉన్నవన్నీ తీసివేయబడింది. నువ్వు శ్రమల కాలంలో ఏంటంటే నువ్వు వ్యాపారం చేస్తానికి లేదు, ఏముండదు, డబ్బులు ఉంటాయా, ఉండవు. నువ్వు ఏది సరిగా చేస్తానికి లేదు, సొసైటీ నిన్ను తృణీకరించింది, ఏం చేయగలుగుతా, ఏముండదు, ఉద్యోగం ఎవరో లేదు, డబ్బులు ఎట్లా ఉంటాయి, ఉండదు. సో వెన్ దెర్ ఇస్ నో ఇన్కమ్, దెన్ యూ గో డౌన్ టు ద పావర్టీ లైన్, విచ్ ఇస్ ఫైన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సఫరింగ్. బట్ సఫరింగ్ లేనప్పుడు చూస్తే పౌలు అంటాడు, నేను కలిమిలో ఉంటామో, చెప్పండి, నేను కలిమిలో ఉంటామో ఎరుగుదును, లేమిలో ఉంటాం కూడా ఎరుగుదును. నాట్ జస్ట్ లేమి, కానీ ఏది ఏమైనా కూడా ధనముందా ధనము లేదా అన్న బాధ కాదు. ధనం ఉంటే దేవా స్తోత్రం, ధనము లేకపోతే దేవా నాకు కోపము కాదు. ఏది ఏమైనా కూడా లార్డ్ ఐ వుడ్ సర్వ్ యూ. సి, వాక్యంలో చూసినప్పుడు ఐ కెన్ లెర్న్ వన్ థింగ్. దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్షను అనుమతిస్తాడు, ప్రతి ఒక్కరికి పరీక్షను అనుమతిస్తాడు. ఎంతకాలం చెప్పలేము, కొంతకాలం. ఎంతకాలం అంటే కొంతకాలం. కొంతకాలం పరీక్ష ప్రతి ఒక్కరికి దేవుడు అనుమతిస్తాడు, కానీ పరీక్ష అయిన తర్వాత మాత్రం తప్పకుండా రివార్డ్ ఉంది. రివార్డ్, దట్స్ ఫర్ షూర్. అబ్రహాంని దేవుడు పరీక్షించాడు, రివార్డ్ ఇచ్చాడు. యోబుని దేవుడు పరీక్షించాడు, రివార్డ్ ఇచ్చాడు. దావీదుని దేవుడు పరీక్షించాడు, రివార్డ్ ఇచ్చాడు. ఎవ్రీబడి యు సీ త్రూ ద బైబిల్ దెర్ ఇస్ ఎ రివార్డ్. సో యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుని మార్గాలు అన్నదప్పుడు అక్కడ కావాల్సింది విశ్వాసము మాత్రమే. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నమ్మాడు అని ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో విశ్వాసం ఉందా? మీ జీవితంలో ఏం జరిగినా దేవుడు కార్యం జరిగిస్తాడని మీరు అనుకున్నట్టు జరగపోయినా కూడా దేవుని ఎడల మీరు నమ్మకంగా ఉంటూ, దేవునికి విధేయులుగా ఉంటూ, ప్రార్థనలో విశ్వాసంలో దేవుని ఎడల క్రమంతో ఉంటే దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని నమ్ముతున్నారా? నువ్వు అనుకునేటప్పుడు రాలే, అనుకున్నప్పుడు జరగలే. నువ్వు నమ్మగలుగుతావా? దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమని నేను ఎరుగున్నా, నీ దరిద్రతని నేను ఎరుగున్నా. ఎందుకంటే అక్కడే కింద చెప్తాడు, అంత కొంతకాలమే. బికాస్ అక్కడ 10 దినములు అన్న మాట చూస్తాము. 10 దినములు అన్న మాట ఇట్స్ అ మెటాఫార్మ్ ఆఫ్ సెయింగ్ ఫర్ అ వైల్. ఎంతసేపు అంటే 2 minutes అంటాం. 2 minutes నిజంగా 2 minutes అంటే వచ్చేస్తుంది, తొందరలో వచ్చేస్తుంది అని అర్థం. 10 minutes అంటాం అంటే ఏంటి, ఇంకొద్దిసేపు. ఒక 1 hour అంటాం అంటే ఏంటి, ఇంకొద్దిసేపు. ఒక 2 days అంటాం అంటే ఏంటి, ఇంకొన్ని రోజులు. when God is saying for 10 days, he's saying కొంతకాలం. దేవుడు నమ్మదగిన దేవుడు, ఎవరిని నిరంతరం శ్రమ పెట్టాడు. కొంతకాలం. కొంతమంది ఇప్పటికీ అంటున్నారు, ఎన్ని సంవత్సరాలు నేను శ్రమ పడుతున్నాను, ఎవరిని నిరంతరం శ్రమ పెట్టాడు అంటారు. అవును, బట్ హోల్డ్ ఆన్. ఎంతకాలం అయింది? 10 సంవత్సరాల. డోంట్ వరీ. దేవుడు నిన్ను 10 సంవత్సరాలుగా ఆ స్థానంలో పెట్టాడంటే నీ మీద ఎంతో పరీక్ష ఉంది, నిన్ను నమ్మి చేయవలసింది ఎంతో ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ శ్రమల్లో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని కెన్ యూ కంటిన్యూ టు బీ ఫెయిత్ఫుల్? నేను ప్రార్థన చేస్తున్న కార్యం జరగట్లేదు, వీరు నన్ను గొడవ పెడుతున్నారు, వీరు నన్ను బాధ పెడుతున్నారు, వీరు నన్ను దూషిస్తున్నారు, కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తాను. ఈ వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు, నీ శ్రమలు నేను ఎరుగున్నా, నీ దరిద్రతను నేను ఎరుగున్నాను. కానీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్ సో నైస్. ఏంటి తెలుసా? అయినను నీవు ధనవంతుడివి. ప్రభా, నేను దరిద్రుడుగా ఉన్నా, నేను శ్రమల్లో ఉన్నా, నువ్వు నన్ను చూసి నేను దరిద్రతలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నేను చూస్తున్నాను అన్నావు. అబ్బా చూస్తున్నాడు అబ్బా అని సంతోషపడినా, ఆయనను నువ్వు ధనవంతుడివే. ఏమి ఇచ్చావు? ఈరోజు చాలా మందికి ఇదే, ఏమి ఇచ్చావు? ధనవంతుడు అంటున్నావు. ₹1 ఒకటే ధనవంతుడంట. అడుగు చూడండి, ఈరోజు ఇదే స్మరణ సంఘం. పాలికార్ప్ ఆ బిషప్ దగ్గరికి లెటర్ వచ్చింది, పంపించింది ఎవరు? యోహాను శిష్యుడు పాలికార్ప్. ఆయన నెక్స్ట్ ఆయన స్మరణలో బిషప్ అయ్యాడు. ఎఫీసీలో యోహాను ప్రారంభించాడు, దాని తర్వాత తిమోతి వచ్చాడు, ఇక్కడ పాలికార్ప్ వచ్చాడు. నౌ వి సీ ఈయన పాలికార్ప్ చదువుతున్నాడు. స్మరణ, కష్టపడద్దు, సంగమా ధైర్యం తెచ్చుకో. యేసు ప్రభు రాశాడు ఏమని? నీ శ్రమలు నేను ఎరుగున్నా. అందరూ అబ్బా, నీ దరిద్రతను నేను ఎరుగున్నా. ఆహా, ఎరుగున్నానంటే ఎదురు చూస్తాను, నెక్స్ట్ తీసుకోబోతున్నాడు రా అని. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్, అయినా కూడా నువ్వు ధనవంతుడివే.
ఏమిచ్చు? ఏమో ఒకటి ధనవంతుడా. ఈరోజు చెప్తే ఊరుకుంటారు మీరు. పిచ్చోడా ఈరోజు అలాగే ఉంది క్రైస్తవత్వం. బికాస్ దే సే ఐ am blessed and highly favored. My God is great. When I have money, when I have car, when I have job, when I have everything that I wish, my God is great. The real faith comes when you are in poverty, when you are lost of everything, when you have the failure of life, yet you say, my God is great. Because it is not depending on your performance. It is depending on who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈ స్మరణతో చెప్తున్నాడు, ఆయన నువ్వు ధనవంతుడివే. డబ్బులు కాదు ఒకడిని ధనవంతుడిగా చేసేది. డబ్బులు కాదు, ఆస్తిపాస్తులు కాదు ఒకటి ధనవంతుడిగా చేసేది. క్రీస్తుని కలిగి ఉంటామండి నిజమైన ధనం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని కలిగిన ధనవంతులు ఇక్కడ ఉన్నారా? అక్కడ అది చెప్తున్నాడు యేసు ప్రభు. నీవు బాధల్లో ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, నువ్వు దరిద్రతలో ఉన్నావు, అయినా కూడా నువ్వు ధనవంతుడు. ఎందుకంటే నీకు నేనున్నాను, నీతో నేనున్నాను, నిన్ను నేను చూస్తున్నాను, నాదంతా నీది. నీవు ఉన్నది పరీక్షను ముగించి ఇస్తా. ఇవ్వనని చెప్పట్లేదు దేవుడు, అక్కడ చదివి చూస్తే మీరు. ఇస్తా, పరీక్షను ముగించు. కొంతకాలం పరీక్ష, 10 రోజుల పరీక్ష, కొంతకాలం పరీక్షను దాటు ఇస్తా. జయించు వాడికి ఇస్తా, అందరికీ కాదు. పరీక్షలో పాస్ అయిన వాడికి ఇస్తా. ఈరోజు యూ హ్యావ్ టు రియలీ గ్రో ఇన్ టు ద మైండ్ సెట్, ఐఎమ్ రిచ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా అక్కడ నుండి చూస్తే నెక్స్ట్ మాట అంటున్నాడు, మీ మధ్య దర్ ఆర్ స్లాండరర్స్. ఏంటంట? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీ మధ్య యూదులని చెప్పుకుంటూ, యూదులు అంటే నిబంధన చేయబడిన వారు, అబ్రహాము సంతానము అని చెప్పుకుంటూ, అంతే యెహోవా దేవుణ్ణి ఎరిగిన వారు, కలిగిన వారు, నిబంధన చేయబడిన వారు అని చెప్పుకుంటూ వారు యూదులు కాకున్నారు. కానీ వారు అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నారంట? నేరాలు మోపుతున్నారంట, కొండాలు సాగుతున్నారంట, మోపుతున్నారంట. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగేదంటే, ఈ యూదులు క్రైస్తవులు వారి ఇంటింట కూడుతూ వచ్చేవారు. పబ్లిక్ స్థలాల్లో అవకాశం లేదు, శ్రమలు అధికం కాబట్టి. రోమన్స్ ఏమో వారు బిజీ వారిది, వారి పార్టీ వారిది, వారి లోకం వారిది, పెద్ద ఈయన పట్టించుకోరు. కానీ ఈ యూదుల మధ్యలో ఏం చేసేవారు తెలుసా? ఈ యూదులు రోమన్స్ వెళ్ళి, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీళ్ళు ఎక్కడున్నారో నువ్వు మీ సైన్యాన్ని పంపించు. యూదా ఇస్కరియోతులాగా ఇటు సైడ్ వీరి దగ్గరకు వచ్చి, నేను క్రైస్తవునయ్యాను, నేను మీతో పాటు ఉంటాను. నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ? నెక్స్ట్ ఎవరింట్లో చేరుతున్నాము? నెక్స్ట్ స్తుతి కోట ఎక్కడ? నెక్స్ట్ బల్ల విరుస్తాం ఎక్కడ? నేను వస్తాను. ఒక వ్యక్తి బల్ల విరుస్తాను, నేను వస్తానంటే ఎవడన్నా రావద్దంటారా? నువ్వు కూడా వస్తావా? తప్పుడారా పలాని ఇంట్లో. సో వీళ్ళు చేసే పని ఏంటి? వెళ్ళి రోమన్స్ని తీసుకుని వస్తారు అక్కడికి. సో వీరు బల్ల విరుస్తూ ఉంటే వారు వచ్చి వీధుల మీద వాళ్ళని ఈడ్చుకుంటూ పోయి, ప్రతి వీధి చివర ఆ దేవత స్తంభాలు ఉంటాయంట, ఆల్టర్స్ ఉంటాయంట. క్రైస్తవుల్ని అక్కడికక్కడికే మొద్దులకి కట్టేసి, అక్కడికక్కడికే పెట్టి కాల్చేస్తారంట. సో ప్రార్థనగా నీ చేరావా? నాట్ షూర్. అప్పుడు పరిస్థితులు పక్కన పెట్టండి, ఇప్పుడు పరిస్థితులు మాట్లాడదామా? చైనా లాంటి ప్రాంతం, అండర్ గ్రౌండ్ చర్చెస్. ఈరోజు బైబిల్తో ఒక విశ్వాసం కనబడ్డా చంపేస్తానికి తెగించరు. ఎంతోమంది మరణించారు. వారికి ఒక బైబిల్ దొరుకుతా, వారంటారు, నా బంగారం, నా ఆస్తి, నాకు కలిగినదే నీకు ఇచ్చేస్తా, నాకు ఒక బైబిల్. ఈరోజు నీ చేతిలో ఒక బైబిల్ పట్టుకోమంటే నువ్వు అంటావు, ఏది నీ బైబిల్ ఉందా? లేదు. మొబైల్ ఫోన్లో బైబిల్ ఉంది, చైనాలో బ్యాండ్. దోస్ పీపుల్ డై ఫర్ దిస్. ఒక్క బైబిల్ దొరికితే, దెర్ ఆర్ ఫుటేజెస్ దట్ ఐ హ్యావ్, ఇఫ్ ఐ కెన్ షో యూ. ఆ బైబిల్ వారు ముందుకు తీసుకెళ్తే వాళ్ళ ఆనందం చూడాలి, వారి కన్నీరు చూడాలి. ఈరోజేమో అఫ్కోర్స్ చైనాలో ఏం జరుగుతుందో మీకు తెలీదా? బైబిల్ని రీరైట్ చేశారు. ఈ బైబిల్ వారి గవర్నమెంట్కి విరోధంగా ఉందని
బైబిల్ని మొత్తం రీరైట్ చేసి ఏదైతే గవర్నమెంట్కి విరోధంగా ఉందో అన్నింటిని తీసి పడేసి బైబిల్ని మరలా వారు గవర్నమెంట్ ప్రకారం రీరైట్ చేసి ఇప్పుడు చదువుకో బైబిల్ అంటున్నారు. ఏం చదువుతావు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. పాకిస్తాన్ లాంటి స్థలాలు, సోమాలియా లాంటి పరిస్థితులు, ప్రాంతాలు, ఇంకా బోర్డు స్థలంలో ఉన్నాయి. ఇంకా మొన్నటి వరకు అండి ఎక్కడో ఎందుకు మొన్న జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు ఇంకా గుర్తుంది, శ్రమైన బాధైన పాట రాసినప్పుడు ఐ స్టిల్ ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు వచ్చిన రోషన్లో రాసిన పాట. ఆ పాట శ్రమైన బాధైన పాట రాసిన కారణం ఏంటంటే ఐసిస్ ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరినీ ఎప్పుడైనా చూసారా? ఫుటేజ్ చూసిన వారు ఉంటే చేతులు ఎత్తారా? అందుకని మీరు ఇట్లా ఉన్నారు. ఒక్కొక్కడిని పెట్ట కాల్చినట్టు కాల్చారు. ఉంది, ఫుటేజ్ ఉంది, ఆన్లైన్లో ఉంటుంది, యూట్యూబ్లోనే ఉంటుంది ఆ ఫుటేజ్. ఒక్కొక్కడిని ట్రక్లో లోడ్ చేసుకుని, క్రీస్తుని విడిచిపెడతావా? దిగెళ్ళిపో. క్రీస్తు యేసే దేవుడు అంటావా? చావు పద. ట్రక్కులో గేదెల్ని ఎడ్లు ఎత్తుకున్నట్టు మొత్తం వేసుకుని వెళ్ళి మొత్తం లైన్లో నిలబెట్టి గన్ని తీసుకుని పటక పక్కనోడు చచ్చేటప్పటికన్నా నేను కాదన్నాడు వెళ్ళిపోవచ్చు. పటక మళ్ళీ నది దగ్గర సంథింగ్ వాష్ నీటి దగ్గర తీసుకెళ్ళి ఒకరిని తీసుకొచ్చి తలకని కాల్చిపడి పెట్టని కాల్చినట్టు కాల్చిపడేస్తున్నారు. దే నెవర్ గివ్ అప్. నువ్వు అప్పుడు సమరయ్య గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. గత 7 సంవత్సరాలు 5-7 సంవత్సరాలు ఐమ్ టెల్లింగ్ యు ద డేస్ దట్ ఆర్ హెడ్ ఆఫ్ అస్. అంధకారం ఎక్కువ ఉంది. మనం పరీక్షించుకుందాం, దయచేసి స్థలంలో ఉంచుతామంటే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం దేవుని సన్నిధిని సమర్పించుకుంటూ, దేవుని పాదాలు పట్టుకుంటూ, దేవా నీ వైపే నేను చూస్తున్నానయ్యా, నీ సహాయమే నాకు కావాలి ప్రభా, నీ నీడలో నన్ను నడిపించు ప్రభా, నీ చిత్తమే నేను చేస్తాను ప్రభా. ఏదేమైనా కూడా నీ కొరకే బ్రతుకుతానయ్యా, ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా నీ నామ మహిమార్థమై బ్రతుకుతాను ప్రభా. ఈ లోకంలో నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీ చిత్తమే ప్రభా. కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టినయ్యా. నా సొంత వారే నన్ను కాదన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా. నా ఉన్నవారు నన్ను దూషించిన, నన్ను అవమానపరిచిన నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా. దేవా నీ సన్నిధిలో నీ తోడుతో నీ వాక్కుతో నేను బ్రతుకుతానయ్యా. నాకు జీవం ఇచ్చా, నీ ఆత్మ ఉన్నదప్పుడు నాకు భయం ఎందుకు ప్రభా? నన్ను చూడయ్యా, నన్ను దర్శించయ్యా. ఒకసారి మనం పరీక్షించుకోదామండి. ఏంటది? ఎంతగా నువ్వు ప్రభువుని నమ్ముతున్నావు, ఎంతగా ప్రభువుని పట్టుకుని ఉన్నావు, ఎంతగా ప్రభు మీద ఆధారపడుతున్నావు, ఎంతగా ప్రభు కొరకు జీవిస్తానికి సిద్ధపడి ఉన్నావు. ఎన్ని విషయంలో ప్రభుని విడిచిపెట్టావు, ఎన్ని విషయంలో ప్రభుని మరిచావు, ఎన్ని విషయంలో ప్రభుని త్రోసివేసావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదమ్మా. క్రైస్తవుడు అని చెప్తానికి అవమానపడుతున్నావా? నీ కొలీగ్స్ ఏమనుకుంటారో నీ క్రైస్తవుడు అని చెప్పుకుంటానికి అవమానపడుతున్నావా? యేసు ప్రభు అన్నాడు, మీరు మనుషుల ముందు నన్ను ఒప్పుకుంటానికి అవమానపడితే నేను తండ్రి ముందు మిమ్మల్ని ఒప్పుకోను అంటున్నాడు. క్రీస్తు ప్రేమను నిజంగా అనుభవించిన వారు, క్రీస్తుని నిజంగా ఎరుగున్నవారు, క్రీస్తు మహిమాత్మే బ్రతకాలని ఆశపడుతున్న వారు, క్రీస్తులో నేను ఉన్నాను అన్నవారైతే జీవితాన్ని, ప్రాణాలను లెక్క చేయరండి. అదే ఆది సంఘంలో చూస్తాం, వారి ప్రాణాలను లెక్క చేయలే. ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, నాకు శక్తి దయచేయ్యా. నీ కొరకు జీవిస్తాను, నాకు శక్తి దయచేయ్యా. లోకం నన్ను ఏ రీతిగా చూసినా, నా వారుని చెప్తున్న వారు నన్ను ఎంతగా నన్ను అవమానపరిచిన, నన్ను లోక దృష్టిలో ఒక దొంగగా, ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడిగా ఏ రీతిగా ఎంచినా కూడా దేవా నువ్వు చూచుచున్నావయ్యా. ఈరోజైతే కొంతమంది ముందు అవమానం కలగచ్చేమో కానీ ఒక దినము రాబోతుంది నువ్వు అందరి ముందు మరలా హెచ్చించే దేవుడు. అది ఈ లోకంలో కాకపోయినా ఆ తీర్పు దినమున దేవా నీ కొరకు నిలిచిన వారు ఘనత, నీ కొరకు మరణించిన వారు ఘనత, నీ కొరకు జీవించిన వారికి ఘనత. అప్పుడు సమస్తము బహిరంగంగా తెలియజేయబడుతుంది కదా ప్రభువా.
వేషధార బ్రతుకు నాకు ఉండనవద్దు ప్రభా. మనుషుల ముందు ఒకలాగా, లోపట ఒకలాగా, నీ ఆలయంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా రహస్య జీవితంతో బ్రతకనవద్దు ప్రభా. బంధించబడిన జీవితము బ్రతకనవద్దు ప్రభా. ఈరోజు మీ జీవితంలో ఇంకా విడుదల లేదా? ప్రభువుని అడగండి. మొదటిగా ఆయన చేతిలో సమర్పించుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నేను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, నీ వాక్యం చదువుతంతో విశ్వాసం మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని మేము పరీక్షించుకుంటే, నిజంగా నీ కొరకు ఏమి చేసామా అని పరీక్షించుకుంటే చెప్పుకుంటానికి ఏమి లేదయ్యా. ఆనాడు ఆది అపోస్తులు పడిన ప్రయాస, వారు చేసిన త్యాగం, ఆది సంఘము, ఆది విశ్వాసులు వారి జీవితాన్ని నీ కొరకు బలిగా ఇచ్చి నిన్ను ఏమాత్రం విడిచిపెట్టలేదు, ఏమాత్రం త్రోసివేయలేదు, ఏమాత్రం అవమానపరచలేదు. వారిని వారు సజీవ యాగంగా సమర్పించుకున్నారు. దేవా, ఇదిగోనయ్యా, మాకు అటువంటి విశ్వాసము దయచేయ్యా. ఏ శ్రమ ఏది వచ్చినా కూడా నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయ్యా. ఈ లోకం అంతం అనేది గ్రహించుకుంటాం కాకుండా, ఈ లోకము దాటిన తర్వాత ఉంది అసలైన జీవితం. దేవా, నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలి, ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. నీ రాకడలో ఎత్తబడాలి, నీ రాజ్యంలో ఉండాలి, నీతో పాటు బ్రతకాలయ్యా. అపవాది వాడు అనుచరులుగా సిద్ధపరచబడిన స్థలంలోకి మమ్మల్ని వెళ్ళనవద్దు ప్రభా. నీ సువార్తను ప్రకటించాలి, నీ వెలుగును కనబరచాలి. మాకు మేము బ్రతుకుతాం మాత్రం కాదు, మేము శ్రమను అనుభవిస్తున్నామని మౌనంగా కూర్చోటం కాదు. నువ్వు మాకు ఇచ్చిన పని, నీ సాక్షులుగా ఉండమన్నావు, నీ రక్షణ సువార్తను ప్రకటించమన్నావు. ధైర్యంగా, నిర్మోహమాటం లేకుండా, నీ ఆత్మ అభిషేకం ద్వారా నీ సువార్తను ప్రకటించే ధన్యత దయచేయండి. God, give us the boldness to stand for you. మా ఉద్యోగ స్థలాల్లో, మా వ్యాపార స్థలాల్లో, మా చదువుల స్థలాల్లో, మా గృహాల మధ్య మా జీవితాలు మాదిరికరంగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.